ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము 30వ అధ్యాయము 5, 6 వచనాలు మనం ధ్యానం చేసినట్లయితే, దేవుని మాటలన్నీ కూడా పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడు అవుతావు. కాబట్టి ఆయన మాటలు మాటలుగానే ఉండనిమ్ము. ఈ పుటము పెట్టి భద్రపరిచిన మాటలు, స్వచ్ఛమైన మాటలు. ఆ మాటలతో మన మాటలు సాటి కావు. కాబట్టి ఆయన ఆశ్రయించు వారికి ఆయన ఇప్పుడు కేడెమగా ఉంటాడు. ఆయన నువ్వేదైనా చేరిస్తే నువ్వు అబద్ధికుడు అవుతావు. అబద్ధలిక్కులకి పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి అబద్ధాల ద్వారా దేవుడు మనకిచ్చే రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు. అబద్ధికులుగా మనం కనపడకూడదు. అంటే దేవుని మాటలతో మనం మరియు దేనిని చేర్చకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మరలా రేపు కలుద్దాం.